నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే ఎడ్యుకేషన్. నేటి రోజుల్లో కొందరు విద్యార్థులు విపరీతమైన ధోరణి కలిగి ఉండడానికి గల కారణాలేంటి? వారి బిహేవియర్ వేరే విద్యార్థుల కంటే కొంతమంది విద్యార్థులు ఎందుకు ఆ విధంగా ఉంటుంది తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సైకాలజిస్ట్ ఎంపీ జనకిరణ్ గారు. నమస్కారం సార్. నమస్తే అమ్మా. పిల్లవాడికి అన్నీ ఉన్నప్పటికీ కూడా చదువు విషయంకి వచ్చేసరికి ప్రెజర్ పెట్టి కానీ మొబైల్ ఫోన్లు అలాగే అలవాట్లు అభిరుచులు ఏమి మారకుండా చదువు మాత్రం టాప్ లో ఉండాలి అని కూడా కొంతమంది, ముఖ్యంగా కొంతమంది కోరుకుంటూ ఉంటారు. మరి అటువంటప్పుడు ఉపాధ్యాయుల మీదే అలాగే టీచర్స్ మీదే కొంతమంది కంప్లైంట్ చేయడం కూడా మనం చూస్తూ ఉంటాం ఈ మధ్య కాలంలో. మరి అటువంటి వారికి ఏం చెప్తారు? అదే మేడం, ఇప్పుడు అనేది అలవాట్లు గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఏ విషయాన్నైనా కూడా 21 రోజులు కంటిన్యూగా చేస్తే అది అలవాటుగా మారుతుంది. అదే అలవాటుని కంటిన్యూ చేస్తే వ్యసనం అవుతుంది. ఏదైనా కూడా అలవాటుగా మారినంతసేపు కూడా దాన్ని మనం మాడిఫై చేసుకోవచ్చు. అది వ్యసనంగా మారిన తర్వాత దాన్ని మాడిఫై చేసుకునే చాయిస్ ఉంటుంది. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అన్నట్టుగా ఏదైనా కూడా అలవాటు రూపంలో ఉన్నప్పుడే దాన్ని తుంచాలి. అందుకే మనకి చాలా విషయాలు చాలామంది చెప్పేది ఏంటంటే, సో ఎవ్రీ పర్సన్ ఈజ్ ఎవ్రీడే లెర్నర్. ప్రతి ప్లేస్లో కూడా, ప్రతి ఏజ్లో కూడా, ప్రతి ఇయర్ కూడా ఒక న్యూ స్కిల్ నేర్చుకోవాలని. ఎందుకంటే ఒకే స్కిల్ని తను అలా నేర్చుకుంటూ ఉంటే అప్డేటెడ్లోకి రాడు. కాబట్టి ఒక న్యూ స్కిల్ నేర్చుకోవాలి. నేర్చుకోవడానికి ఇటు పేరెంట్స్ ప్రోత్సహించాలి, అలాగే ఆ టీచర్స్ ఎంకరేజ్ చేయాలి. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే మన సాంప్రదాయ పద్ధతిలోనే అన్నీ చేద్దామంటే ఇట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్. అది గమనిస్తూ ఉన్నాం మనం ఇప్పుడు. ఎందుకంటే మన సాంప్రదాయాలు ఆచారాలను మాట్లాడుకుంటున్నప్పటికీ కూడా పేరెంట్స్ ఒక మొనాటమీకి అలవాటు పడిపోయి ఉన్నారు. లేదంటే సొసైటీలో కొన్ని మొనాటమిక్ ఇష్యూస్ అనేవి కంటిన్యూ అవుతూ వస్తున్నాయి. సో ఆన్ ఆఫ్ సడన్ ఏది మారిపోదు. కాబట్టి సో ఏది బెస్ట్, ఏది యాప్ చేసుకోగలం, ఏది కరెక్ట్, ఒక స్టూడెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో టీచర్ ఆలోచించవలసింది, లేదా ఒక పిల్లవాడి పాయింట్ ఆఫ్ వ్యూలో తల్లిదండ్రులు ఆలోచించవలసింది, ఏది ఎగ్జాక్ట్లీగా కరెక్ట్ అనేది వాళ్ళకి అనలైజ్ చేసి చెప్పగలిగినట్లయితే అంటే చెప్తూ ఉంటే మార్పు అనేది వస్తుంది. 100%. సో ఒక గుడ్ సిటిజన్ని మీరు సొసైటీకి అందించిన వాళ్ళు కూడా అవుతుంటారు. అది టీచర్ అవ్వచ్చు, పేరెంట్స్ అవ్వచ్చు. సో ఈ విషయాలు కనుక గమనించుకొని పేరెంట్స్ కనుక ఫాలోఅప్ చేసినట్లయితే అదే ఒక స్టూడెంట్ అనేది ఏ విషయంలో, ఎందుకంటే మనం ఏ ఇద్దరు విద్యార్థులు గమనించినప్పటికీ కూడా అందరి మైండ్ సెట్ ఒకేలా ఉండదు. ఇది ట్విన్స్ అయినప్పటికీ కూడా దే హ్యావ్ డిఫరెంట్ థాట్స్, మీన్స్ ఆఫ్ దట్ ఇంట్రెస్ట్ అవ్వచ్చు, లేకపోతే ఇంకొకటి అవ్వచ్చు. సో ఒకే కలరు ఇద్దరికి ఇష్టం ఉండకపోవచ్చు. సో ఇంత డిఫర్గా ఉన్నటువంటి మైండ్ సెట్ని అందరూ ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ మైండ్ సెట్తో కంపేర్ చేసి దాన్ని అదే విధంగా ఉండాలనుకోవడం హైలీ ఇంపాసిబుల్. సో కాబట్టి ఇవి తల్లిదండ్రులు కానీ, వాట్ ఈస్ దట్ టీచర్స్ కానీ, మన ఎడ్యుకేషన్ సిస్టమ్ కానీ ఆలోచించినప్పుడు అదన్నా సో కరెక్ట్ పాత్ ఆఫ్ వేలో ఎడ్యుకేషన్ ఇవ్వగలుగుతాం. కాబట్టి పిల్లల మీద ఉన్నటువంటి స్ట్రెస్ని తగ్గించగలుగుతాం. ఎప్పుడైతే స్ట్రెస్కి లోను కారో సో వాళ్ళు డోపమైన్ ఏ విధంగా లభిస్తుంది అనే దాని మీద ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉంటారు. సో మనకు కారణం ఏంటంటే ఇక్కడ మనం ఏం చెప్పుకోవడం, విపరీత ధోరణి రావడానికి కారణం టు క్రియేట్ ద హ్యాపీనెస్ క్రియేట్ అవ్వడానికి కారణం డోపమైన్ అనేక రకాలుగా రిలీజ్ అవుతుంది, అనేక విషయాల వల్ల అదేంటి ఫిజికల్ యాక్టివిటీస్ అవ్వచ్చు, లేకపోతే స్కిల్ఫుల్ యాక్టివిటీస్ అవ్వచ్చు, లేదంటే మనం చెప్పుకున్నాం కదా యూ కెన్ గివ్ ద హ్యాపీనెస్ టు దట్ ఆఫ్ విజువలైజేషన్. అదే విజువలైజేషన్ ద్వారా అవ్వచ్చు, లేకపోతే ఇంకొక విషయాల వల్ల అవ్వచ్చు, లేదంటే మనం చెప్పుకున్నాం ఏది సంథింగ్ ఈ యొక్క అలవాట్లు అంటే చెడు అలవాట్లు, అదే డ్రగ్స్ అవ్వచ్చు, ఆల్కహాల్ అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు. వీటి వల్ల కూడా వాటికి డోపమైన్ రిలీజ్ అవుతుంది. సో అంటే ఈ విషయాల్లో రిలీజ్ అయ్యే డోపమైన్ వల్ల అంటే వాళ్ళకి వ్యసనంగా ఎలా మారుతుంది అనుకున్నట్లయితే, సో వ్యసనం వల్ల వాళ్ళకి కలిగే నష్టం ఏంటి అనేది అబ్జర్వ్ చేసినట్లయితే డోపమైన్ ప్రతి వ్యక్తికి కూడా ఎంత మోతాదులో రిలీజ్ అవ్వాలో ఆ రోజుకి అంత మోతాదులో రిలీజ్ అయినప్పుడు దే ఆర్ ఫీల్ హ్యాపీ అండ్ ఆల్సో హెల్దీ. బట్ ఉన్నదానికన్నా ఎక్కువ రిలీజ్ అయితే ఇట్ విల్ బి క్రియేటెడ్ ఏ లాట్ ఆఫ్ డిస్టర్బెన్స్ ఇన్ ద సర్క్యులేటరీ సిస్టమ్. సో కాబట్టి ఏమవుతుంది ఆటోమేటిక్గా ఇట్ ఎఫెక్ట్స్ ద బ్రెయిన్, ఇట్ ఎఫెక్ట్స్ ద కిడ్నీస్, ఇట్ ఎఫెక్ట్స్ ద హార్ట్ ఆల్సో. ఓకే, అంటే విద్యార్థులకి సార్ ఇటువంటి ధోరణి ఉండడం వల్ల ఒక కారణం అని చెప్పుకోవచ్చు అంటారా? ఇలా నిద్ర కానీ, ఆహారపు అలవాట్లు కానీ, అది కూడా ఒక కారణం అనుకోవచ్చు. 100% అమ్మా. యాక్చువల్గా మనం చెప్పినట్లయితే ఈ యొక్క డోపమైన్ రిలీజ్ ఎక్కువ అవ్వడం వల్ల వారికి సరైన నిద్ర అనేది ఉండదు. మనం ఎక్కువ హ్యాపీ మూడ్లోకి వెళ్ళిపోయినప్పుడు కూడా సరైన నిద్ర పట్టదు. సపోజ్ ఎగ్జాంపుల్, ఒక స్టూడెంట్ని రేపు మీరు ఒక ఎక్స్కర్షన్ తీసుకెళ్ళాలనుకున్నాం.
ఆడు వెళ్తున్నాను అనేటువంటి ఆనందంలో ఎక్సైట్మెంట్ ఎక్సైట్మెంట్లో రాత్రి అంతా కూడా నిద్రపోవడం. నిద్రపోవడం. అవును. సేమ్ అదే స్టేటస్ మనకు కూడా. ఒక సోషల్ మీడియాలో ఒక న్యూస్ కానీ లేకపోతే మనకిష్టమైనటువంటి ఒక సిరీస్ని కానీ మనం చూసినప్పుడు వీ ఫీల్ హ్యాపీ. అదే విధంగా మనం ఇంకేం చేస్తాం, స్క్రోల్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. అవును. ఆ స్క్రోల్ చేసుకుంటూ వెళ్ళినప్పుడు ఏమవుతుంది, ఇట్ కెన్ బి రిలీజెస్ ఏ లాట్ ఆఫ్ డోపమైన్. ఏదైనా కూడా మితంగా ఉన్నప్పుడు అది ఆరోగ్యం, అమితంగా ఉన్నప్పుడు అనారోగ్యం. ఇక ఫైనల్ గా ఒకటి అడుగుతున్నాను. ఈ మధ్య కాలంలో పిల్లలకైతే ముఖ్యంగా స్టూడెంట్స్ కి చాలా మంది అంటే ఎగ్జామ్స్లలో ఎలాగో మార్చి ఏప్రిల్ వస్తుంది ఎగ్జామ్స్ టైం కాబట్టి పిల్లలు ఎగ్జామ్స్లలో రాసినప్పుడు కానీ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన మార్క్స్ రాకపోవడం వల్ల కొంతమంది సూసైడ్ కి కూడా అటువంటి లోన్ గా డిప్రెషన్ కూడా గురవుతూ ఉంటారు. మరి అటువంటి వారికి సోషల్ అవేర్నెస్ కోసం ఏం చెప్తారు? యాక్చువల్గా ఏంటంటే మనం ముందే డిస్కస్ చేసుకుని ఇప్పుడు టు టేక్ ద కాంపిటేటివ్నెస్, ప్రతి విషయంలోనూ కూడా కాంపిటేటివ్నెస్ ఫీల్ అవడం వల్ల వాళ్ళలో స్ట్రెస్ అనేది ఎక్కువగా పెరుగుతూ ఉంది. సో కారణం ఏంటంటే ఇప్పుడు 1 ఇయర్ మనం టీచ్ చేసేటువంటి సబ్జెక్ట్ని ఈ డ్యూ టు దట్ ఆఫ్ కాంపిటేటివ్నెస్ ఏం చేస్తుందంటే ఏ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం టీచ్ చేయడం. సో షార్ట్ పీరియడ్ ఆఫ్ టైంలోనే ఎక్కువ మార్క్స్ రావడానికి ట్రై చేయడం వల్ల అవి స్ట్రెస్ కారణాలు అవుతుంటాయి. సో అంటే ఒక రాత్రిలో ఏది జరిగిపోదు అన్నట్టు 1 or 2 మంత్స్లోనే వాళ్ళు బండిల్ ఆఫ్ సబ్జెక్ట్ చదివేసి దాంట్లో మంచి మార్క్స్ రావాలనుకోవడం కొద్దిగా అంటే ఏ రోజు ఆ రోజు నేర్చుకుంటూ కొంచెం నేర్చుకున్నది. ఏ రోజు అంటే చాలామంది ఏం చేస్తారంటే దాన్ని పోస్ట్ పోన్ చేసుకుంటూ ఉంటారు. పోస్ట్ పోన్ చేయడం, లేకపోతే దాన్ని నెగ్లెక్ట్ చేయడం. ఈ లాస్ట్ పీరియడ్ ఆఫ్ టైంకి వచ్చేటప్పటికి దే ఫీల్ వెరీ స్ట్రెస్ అబౌట్ ఇట్. ఎందుకంటే మనం నేర్చుకున్న విషయాల్లో కనుక గమనించినట్లయితే వీ కెన్ ఫర్గెట్ 70% ఆఫ్ ద లెర్నింగ్ ఇష్యూస్ ఆన్ ద నెక్స్ట్ డే. ఈ రోజు నేర్చుకున్న విషయాల్లో 70% నెక్స్ట్ డేకి మర్చిపోతాం. తర్వాత నుంచి మరపు అనేది తక్కువే ఉంటుంది. కాబట్టి ఏం చేయాలి, రిపీటెడ్గా అదే డే నుంచి మనం చదువుకుంటూ వస్తూ ఉంటే అంటే ఆల్రెడీ ఇప్పుడు ఫస్ట్ లెసన్ అయింది, ఆ ఫస్ట్ లెసన్ అయిన 2-3 రోజులకి ఏమై ఉంటాడు, మొత్తం మర్చిపోయి ఉంటాడు. సార్ మనం ఏమనుకుంటాం, ఆల్రెడీ నేర్చేసుకున్నాం కదా అనేటువంటి ఒక నెగ్లిజెన్స్తో ఏమవుతుంది, దాని రిపిటేషన్ లేకపోవడం వల్ల కొంత ఇబ్బంది ఫీల్ అయ్యి లాస్ట్లోకి వచ్చేటప్పటికి అది బర్డెన్గా మారి స్ట్రెస్ ఫీల్ అవ్వడం జరుగుతుంటుంది. సో కాబట్టి ఏ రోజుకి ఆ రోజు ఒకవేళ ఇప్పుడు నియర్ బై వచ్చాం కాబట్టి దాని ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఆల్రెడీ ప్రతి టీచరు కూడా ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఇస్తారు కాబట్టి యాక్షన్ ప్రకారం కూడా ఇప్పుడైనా కూడా నెగ్లెక్ట్ చేయకుండా మనం డే బై డే ఫాలో అవుతే వీ కెన్ బి సక్సీడ్ ఇన్ దట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. కొంతమంది విద్యార్థుల ధోరణి వేరే విధంగా ఉంటుంది. వాళ్ళు స్ట్రెస్కి గురి కాకుండా ఏ విధంగా ఉండాలి, వాళ్ళను వాళ్ళు ఎలా పెంపొందించుకోవాలి, ముందుకెళ్ళాలి అని చెప్పేసి చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా. చూసారు కదండి, ఇది వాళ్ళ కార్యక్రమం. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.